వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సవం. జిల్లా అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి, గొప్ప మంచి చాటుకున్న భర్త. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం, జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. నాగర్ కర్నూల్లో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువతులు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎమ్మెల్యే దట్ల సుబ్బారావు. జోరు వానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఇక రేపు సెలవు దినం కావడంతో పెన్షన్దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసిందన్న ఎంపీ నాగరాజు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 లోని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇంకొంచెం ఎయిర్పోర్ట్ అడుగులో ఓకే మనం నేతాజీ కూడా ఇంకో భాష ఉన్నాం కాబట్టి మనం ఈ భాషను నేర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఇప్పటి వరకు ధరిస్తున్న కాకి బ్యారెట్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్ లోగో మార్పు చేసి కొత్తగా రూపకల్పన చేసినవని అందజేయడం జరిగిందని జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు పేర్కొన్నారు. ఎస్పీఎఫ్ రాజమహేంద్రం వారి కార్యాలయంలో జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు ఆవిష్కరించి హెడ్ కానిస్టేబుల్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేక రక్షణ దళపతి సీఎం త్రివిక్రమ వర్మ ప్రతిపాదనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంశాఖ జీవో ఎంఎస్ నెంబర్ 93 ద్వారా ప్రస్తుతం ధరిస్తున్నటువంటి కాకి బ్యారెట్ క్యాప్, లెదర్ బెల్ట్ మరియు భుజంపై ధరించే లోగో మార్పు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసి ఉన్నారని పేర్కొన్నారు. ఆ మేరకు అప్పటి వరకు కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్స్కి వస్తాయని అన్నారు. అధికారులు కాకి బ్యారెట్ క్యాప్ బదులుగా ప్రస్తుతం పోలీస్ శాఖలో ధరిస్తున్న మాదిరిగా బ్లూ పింక్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్ బదులుగా బ్లాక్ లెదర్ బెల్ట్ భుజానికి ధరించే లోగోతో పూర్ణ కుంభానికి బదులుగా గంటబేరుండ పక్షి కలిగిన లోగోను సిబ్బంది అందరూ ధరించవలసి ఉంటుందని అన్నారు. మన కానిస్టేబుల్ ఫుల్ డ్రెస్ క్యాప్ పెట్టుకోరండి, రండి క్యాప్ ఫుల్ డ్రెస్. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, నీట మునిగిన వాహనాలు.
గుడ్లవల్లేరు సంఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించింది. దీంతో బాధిత విద్యార్థులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. పోలీసులు ఇంకా విచారణ చేయకముందే ఆ యువతిని ఇంటికి ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు హాస్టల్లో ఎలాంటి పరికరాలు గుర్తించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి. కార్ నెంబర్ కూడా పనికి వస్తుంది. కూర్చుంది వెనకాల. అది మన కారేరా. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కూడా పనికి వచ్చిద్దిరా. మందర వెనకాల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా? హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఈ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారింది. వర్షం బాగా కురుస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వర్షం కారణంగా తొర్రూరు మండల ఎంఈఓ స్పందించి కలెక్టర్కి సమాచారం అందించి ఒక్కరోజు సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం ఉదయం 6 గంటలకే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజలతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్ పంపిణీ చేస్తుండటంతో అటు పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేయగా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి నారాయణ పనితీరును మెచ్చుకుంటున్నారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ఇంటి వద్దకు వచ్చిన మంత్రిని లబ్ధిదారులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదును అందుకుని అభినందనలు తెలియజేశారు. దీని లేవా? ఇది కూడా ప్రాబ్లం ఉంది. సార్ మీరు ఓకే సార్. అది పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎడిట్ చేస్తాం. అదే అది ఆ పోర్టల్ ఓపెన్ 2-3 నెలల పాలసీ వస్తుంది. వచ్చిన తర్వాత టైం పడుతుంది చేస్తాం. అదే గవర్నమెంట్ పాలసీ ఇస్తారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి చేస్తాం. బాలకృష్ణ ఎట్లా? ఓకే మేడం. ఓకే అమ్మా నువ్వు డ్రామా పక్కన సార్. అమ్మ సొంతగా అప్లై చేయలేదా? ఇస్తారు, ఇల్లు ఇస్తారు, తొందరలోనే ఇల్లు ఇస్తారు. ఇల్లు తొందరలో
ఆగస్టు 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంలో పర్యటించనున్నారు. ఏర్పాట్లలో భాగంగా గోదార్ఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో సభా ప్రాంగణానికి ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారితో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజ్, గోదార్ఖని ఏసీపీ ఎం శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక, మేయర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి, రామగుండంలో 1x800 కట్టాలి, రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు ఇవ్వాలి, గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి, ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా అదే ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమ మాట ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను, వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు, ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. వారి ప్రాంతంలో వచ్చే 1x800తో పాటు పైలట్ ప్రాజెక్ట్గా OCP4 మూసిపోయేబడ్డ దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా NTPC ద్వారా 300-800తో పాటు మరి 500 మెగావాట్స్ 1x800 మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 100 కోట్లతో STP నిర్మించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి వస్తున్న నాయకునికి ఘన స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదార్ఖని పట్టణంలోని చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడం కోసం హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీరు రామగుండంలో ఇలా పవర్ ప్లాంట్ పెట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే అక్కడ ఉన్నటువంటి జెన్కో నేతృత్వంలో ఆ ప్లాంట్ ప్రారంభమైతే మాకు ఉపాధి వాళ్ళు కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడు మీరు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి భరోసా యాత్ర పేరిట వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలలో ఇలా ఒక్కటి కూడా నెరవేరలేదని ఇలా ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా మీ పర్యటనలో కనిపిస్తూ ఉన్నది. మహిళలకు ఇస్తా అన్నటువంటి 2,500 రూపాయలు మరి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ను ఇలా 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భంలో మీరు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. మరి ఇలా పెద్దపల్లి జిల్లాలో
రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇలా మీరు ఇక్కడికి వస్తున్న సందర్భంలో రుణమాఫీ పైన స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం పక్షాన అనేక పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాటాలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఐటీ పార్కు నెలకొల్పడం కోసం కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసిరు. దాని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇలా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మేము ప్రారంభం చేసినాం. వాటన్నింటినీ ఇలా బ్రేక్ అయినాయి. ఇలా పనులు కొనసాగడం లేదు. ఆ పనులను కొనసాగించేటువంటి దిశగా మీరు ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు తప్పకుండా వాటిని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి ముఖాలలోతు నీరు రావడంతో బస్సులు, లారీలు రోడ్లపైన నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు గన్నవరం పోలీస్ స్టేషన్ను వరద చుట్టుముట్టింది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సవం. వేగంగా వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్కు చేసిన కారు ఆటోను ఢీకొట్టిన కారు, అనంతరం పల్టీ కొట్టిన కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొగర్లాజాపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీద్ పక్కన కొండచర్యలు జారిపడ్డాయని స్థానికుల ద్వారా సమాచారం అందింది. జోరువానలోనూ పెన్షన్లు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి ఒక రోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 మరియు ఇతర పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, పాఠాల వెంకటరామరెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానబీతో కావడించారు షాపు వాటి మీద జనానికి రైతాంగానికి గాలి తినలేదని అక్కడ షాప్ ఇచ్చేసి ఈ అమ్మాయి గారు మన చంపేటలో 2 షాపులకి నేర్తే రమ్మనండి. రమ్మనండి.
అందరికీ తక్షణ చంద్రబాబు రోజు ముందు ఇచ్చేసాడు మీకు రేపు ఆదివారం సెలవు అందరికీ చంద్రబాబు నాయుడు గెలిచారు అదే ఎలక్షన్ ముందు జగన్ ఎంత ఇబ్బంది పెట్టడం 3 నెలలు అప్పుడు ఇస్తుంది కదా వారంటీర్ లేకపోతే కంపెనీ కుదరదు ఇంటికి అన్నారు వాళ్ళ పెద్ద కంపెనీ 3 నెలలు ఏ ఇబ్బంది లేకుండా సార్ ఆ రైతు రోజు ముందు చూసారు. జోరువానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి 7 వారాల వెంకన్నను దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు 7 ప్రదక్షిణలు గోవింద నామస్మరణలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. వర్షం కారణంగా ప్రదక్షిణలు చేసే భక్తులు తడిసిపోకుండా మాడవీధులలో టెంట్లు వేయించిన ఆలయ అధికారులు. ఎడతెరిపి లేని వర్షంలోనూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తగ్గని భక్తుల రద్దీ. తెల్లవారుజామున నిర్వహించిన సుప్రభాత సేవకి తొలి హారతికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సామాన్య భక్తురాలుగా స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వర దేవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే దట్ల సుబ్బారాజు అన్నారు. గత వైకాపా పాలనలో ఆ పార్టీ అధినేత పర్యటన వస్తే చాలు పచ్చని చెట్లు నరికివేశారు. చెట్లు పెంపకం ఆవశ్యకత తెలిసి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ భాగస్వాములు చేస్తూ వన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. మొక్కలు పెంపకంపై అవగాహన పెంచుకొని విద్యార్థులు తాము ఎదుగుతున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఒక మొక్క ఎదుగుదలకు కృషి చేయాలని ఎమ్మెల్యే దట్ల సుబ్బారాజు అన్నారు. మామిడివరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కూటమి నాయకులు అధికారులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే దట్ల సుబ్బారాజు ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ మన
వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ లో పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలో ప్రతి హై స్కూల్లో ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ అన్నింటి దగ్గర కూడా వనాలు పాతి మన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి, పచ్చని హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న వనాలన్నీ కొట్టేయడం తప్ప ఎక్కడ పెంచిన దాఖలాల్లో గత 2014-19 వరకు కూడా లక్షలాది మొక్కలు పెంచి మనం ఒక హరిత ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్చిదిద్దడం జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పర్యావరణాన్ని పట్టించుకోవడం కానీ ఎక్కడా కూడా అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు. కాబట్టి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వన మహోత్సవం, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా పెద్ద ఎత్తున నర్సరీల ద్వారా మొక్కలు ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఒక హరిత గ్రామాల్లో తీర్చిదిద్దాలి, పచ్చని ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మన ముమ్మడివారి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన మరి మహిళా పాఠశాలలో మనం ఇక్కడ ముమ్మడివారిలో ఈ మొక్కలు పాతడం జరిగింది. దాంట్లో మా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు, మరి స్కూల్ టీచర్స్, పాత్రికేయులు, పోలీసు వారు అందరూ కూడా పాల్పంచుకుని ఒక ఉద్యమంలో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా మొక్కల్ని సంరక్షించాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క అయినా పాతి మన ఆంధ్రప్రదేశ్ని ఒక పర్యావరణాన్ని కాపాడుకోవాలని బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా మొక్కలు పెంచి మన గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా చేయాలని కోరిక. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.